గుడ్ మార్నింగ్. ఈరోజు పంచతంత్రం 31వ భాగంలో పిల్లి ఎలుక గొడ్లగోబా కథను గురించి మనం తెలుసుకుందాం. పంచవటి సమీపంలో ఓ మర్రి చెట్టు మీద ఒక పిల్లి ఉండేదన్నమాట. దాని పేరు రామసుడు. అదే చెట్టు కింద కలుగులో ఒక ఎలక ఉండేది. దాని పేరు ఫలితుడు. ఈ రెండు కూడా నిద్రవుతున్నటువంటి సమయంలో రాత్రి బోయేవాడు అంటే వేటగాడు వచ్చి ఓ మర్రి చెట్టు కింద వల వేసి పన్నాడు. తెల్లవారుతుండగానే కలుగులో చెట్టు మీద నుంచి పిల్లి ఇటు అటు చూసి ఎవరో లేరని చెప్పి బయటికి నెమ్మదిగా వచ్చింది. వచ్చి ఇలా కిందకి దిగిన వెంటనే వలలో చిక్కుపోయింది. కొంచెంసేపు పోయిన తర్వాత తెల్లవారిందని చెప్పి బయటకు వచ్చినటువంటి ఎలక వలలో చిక్కున్నటువంటి పిల్లిని చూసి, అమ్మయ్య భలే ఉంది, దీని పీడ విరగడైంది, ఈ రోజుతో హాయిగా ఉండొచ్చు అని చెప్పి చూసి ఆనందించి దాని చుట్టూ తిరుగుతోంది. ఆ ఆనందం ఎంతోసేపు ఉండకుండానే ఆ ప్రక్కనే ఉన్నటువంటి చెట్టు పైన గుడ్లగోబ వచ్చి వాలింది. ఈ ఎలక ఎప్పుడు దొరుకుతుందా తినేద్దాం అనేది చూస్తుంది. క్షణం క్రితం చక్కగా హాయిగా ఆనందంతో గెంతులు వేసినటువంటి ఎలకకి, పిల్లిని చూసి సంతోషించినటువంటి ఎలక్కి అంతలోనే చెట్ల మీద గుడ్లగోబను చూసి భయం వేసింది. ఏంట్రా బాబు ఇలా జరిగింది అని మనసులో అనుకుంది. ఎలక వణికిపోవడం మొదలుపెట్టింది. చెమటలు పట్టాయి. ప్రాణాపాయం నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి, ఎలా తప్పించుకోవాలి అని చెప్పి ఆలోచిస్తోంది ఈ ఎలుక. ఆలోచించి ఓ మంచి ఆలోచనకు వచ్చింది. ఎలా అంటే, పిల్లితో స్నేహం చేస్తే గొడ్లగోబ తన జోలికి రాదు కాబట్టి పిల్లితో స్నేహం చేసి తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అని చెప్పి పిల్లి దగ్గరికి వెళ్ళి పలకరించడం మొదలుపెట్టింది. పిల్లి బావా, బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావా? చూసావు కదా ఏం బాగు, బాధగా ఉంది, నేను వలలో చిక్కుకున్నాను, మన ఇద్దరం అన్నదమ్ముల్లా ఉండేవాళ్ళం, ఏ రోజు ఒకరికొకరు హాని చేసుకోలేదు, ఎవరి వల్ల ఎవరికి ఇబ్బంది రాలేదు, కానీ ఇప్పుడు ఇరుక్కున్నాను అని అన్న తర్వాత ఎలకంది, నేను వలలో చూస్తే నాకు కూడా చాలా బాధగా ఉంది, నేను విడిపించాలనుకున్నాను, కాకపోతే అదిగో చూడు ఆ గొడ్లగోబ వచ్చింది, విడిపించేలోపు అది నన్ను ఎత్తుకుపోదామని చూస్తుంది, గుటుక్కని మింగేసి వెళ్ళిపోతుంది, అందుకనే ఆలోచిస్తున్నాను అంది. అంటే ఏదో ఒకటి చేసి నన్ను తొందరగా విడిపించు అంది. అంటే ఎలకంది, నాతో స్నేహం చేస్తావా అని అడిగింది. పిల్లి, తప్పకుండా చేస్తాను, మరి నన్ను రక్షించు అని. అలాగే రక్షిస్తాను, కానీ నేను రక్షిస్తే పిల్లులు ఎలకకి శత్రువులు కదా, నువ్వు పిల్లివి కదా, నన్ను తినేస్తావు కదా, మరి చంపకూడదు అంది. అలాగే నేనెందుకు చంపుతాను, నేనైనా బుద్ధిహీనరాలను అనుకున్నావా, నీకు సంగతి తెలుసా, నేను చూసినప్పుడల్లా నీతో స్నేహం చేయాలని అనిపిస్తుంటుంది, నేను చూస్తే చాలు మా బంధువులందరినీ చూసినట్లు ఉంటుంది అంది పిల్లి. మనసులో ఎలక అనుకుంది, అమ్మ నీ వేషాలు భలే ఉన్నాయి రా అనుకుని ఆశ్చర్యపోయినట్టు నటించింది. అప్పుడు ఇంతలో బోయివాడు దగ్గరగా వచ్చేస్తున్నాడు. పిల్లి భయపడుతుంది. ఎలక బావా అగో ఆ బోయివాడు వచ్చేస్తున్నాడు, వాడు నన్ను చూసి తీసుకువెళ్ళిపోతాడు, నాకు భయం వేస్తుంది, నన్ను తొందరగా కాపాడవా అంది. మరి నన్ను చంపవు కదా అంది ఎలక. అలాగే చంపను అంది. అప్పుడు ఎలక పటపట వలని కొరికేసి మరుక్షణం బోయవాడి దగ్గరకు వచ్చేటప్పటికి పిల్లి పారిపోయి చెట్టెక్కేసింది. ఎలక పారిపోయి కన్నంలో దూరిపోయింది కలుగులో. అప్పుడు వలలోంచి బయటకు వచ్చినటువంటి పిల్లి చెట్టెక్కేయడంతో ఈ బోయవాడు ఆశ్చర్యపోయాడు. ఏంట్రా బాబు, ఇవాళ ఏమీ దొరకలేదు, ఈ ఒక్క జంతువు కూడా పట్టుబడలేదు అనుకున్నాడు. కొంచెంసేపు పోయిన తర్వాత బోయవాడు వెళ్ళిపోయిన తర్వాత పిల్లి చెట్టు మీద నుంచి దిగి ఇటు అటు చూసి ఎవరూ లేరని గమనించి అప్పుడు ఎలక దాక్కున్నటువంటి కలుగు దగ్గరికి వచ్చింది. మంచి ఆకలితో ఉంది పిల్లి. ఎలక బావా బయటికి రా అంది. మాట్లాడలేదు ఎలక. నేను రా పిల్లి బావను పిలుస్తున్నాను రా, సరదాగా కబుర్లు ఆడుకుందాం అంది. అయినా పలకలేదు ఎలక. ఏంటి ఎంత పిలిచినా రావట్లేదని. ఎలక బావా, నువ్వు నాకు చాలా సహాయం చేసావు, నువ్వు నన్ను కాపాడావు కదా, నీకు నేను కృతజ్ఞత తెలియజేసుకుంటాను, బయటికి రా అంది. అయినా రాలేదు. కాకపోతే నీకు విందు చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు నన్ను కాపాడినందుకు గాను. నీకేం కావాలో చెప్పు, చికెన్ బిర్యానీయా, మటన్ 65 నీకేం కావాలో వండి పెడతాను రా అంది పిల్లి. అయినా సరే మాట్లాడలేదు. అయినా మళ్ళీ పిలుస్తుంటే అప్పుడు ఎలకంది బయటికి రాకుండానే లోపల నుంచే, పిల్లి బావా, కాలం కలిసి రానప్పుడు, గతి లేకపోయినప్పుడు శత్రువులతో స్నేహం చేయాలి, కానీ అప్పుడైనా సరే మనం అప్రమత్తతగా ఉండకపోతే ప్రాణం పోతుంది. పొద్దున్నుంచి నువ్వు ఆకలితో ఉన్నావు కదా, నన్ను చూసావనుకో నన్ను అమాంతం తినేస్తావు, చంపాలని నీకు ఉండదు, కానీ నీలో ఉన్న ఆకలిని చూసావా, దానికి స్నేహితులు, పక్క వాళ్ళు, పరాయి వాళ్ళు, ఆత్మీయులు, అలాగే ఆత్మీయతలు, అనురాగాలు,
ఇవేం ఉండవు, ఎవరినైనా తినేస్తాయి, ఆకలి అలా చేస్తుంది, కాబట్టి నీ మాటలు నేను నమ్మను అని చెప్పి కలుగులోంచి నేను బయటికి రాను, నీ స్నేహానికి నీకు 1000 నమస్కారాలు, వెళ్ళిపో అని చెప్పి ఎలక పిల్లికి చెప్పింది. అబ్బా, మన ఆలోచనని ఎలక భలే గమనించింది అని చెప్పి మరి ఏదైనా జంతువు జరుగుతుందేమో అని చెప్పి వేటాడటానికి వెళ్ళింది. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అవసరార్థం అప్పుడప్పుడు మన శత్రువుతో స్నేహం చేయాల్సి వస్తుంది. వచ్చినప్పటికీ కూడా మన జాగ్రత్తలో మనం ఉండకపోతే ప్రాణం మీదకి తెచ్చుకుంటాం. రేపు మరొక కథతో కలుద్దాం. థ్యాంక్ యూ అనండి.